పోటీ పరీక్షలు మరియు డిగ్రీ పరీక్షలకు సంబంధించి మహమ్మద్ ఘోరీ దండయాత్రలు చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. ఈ అంశం నుంచి 5 నుంచి 10 మార్కుల వరకు ప్రశ్నలు రావడం సాధారణం. మహమ్మద్ ఘోరీ దండయాత్రలు భారతదేశ చరిత్రలో గొప్ప మార్పులను తీసుకొచ్చాయి. మహమ్మద్ ఘోరీ ఘోర్ ప్రాంతానికి చెందిన శక్తివంతమైన పాలకుడు. ఇతను ఆఫ్ఘనిస్తాన్లోని ఘోర్ ప్రాంతం నుంచి భారతదేశంపై దండయాత్రలు ప్రారంభించాడు. భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరించడమే అతని ప్రధాన లక్ష్యం. భారతదేశంలోని సంపద మరియు వాణిజ్యం ఘోరీని ఆకర్షించాయి. ఇలా మహమ్మద్ ఘోరీ భారతదేశంపై దండయాత్రలను ప్రారంభించాడు. మహమ్మద్ ఘోరీ భారతదేశంపై తన మొదటి ప్రధాన దండయాత్రను ముల్తాన్ ప్రాంతంపై ప్రారంభించాడు. ఈ యుద్ధంలో ఘోరీ విజయం సాధించి భారతదేశంలో తన స్థావరాన్ని ఏర్పరచుకున్నాడు. ముల్తాన్ విజయం ఘోరీకి భారతదేశంలో మొదటి స్థానం సంపాదించడానికి సహాయపడింది. 1178లో గుజరాత్లో జరిగిన యుద్ధంలో రాణి నాయకీ దేవి మహమ్మద్ ఘోరీపై విజయం సాధించింది. ఈ యుద్ధంలో ఘోరీ ఘోరంగా ఓడిపోయి వెనుదిరిగాడు. ఈ ఓటమి తర్వాత ఘోరీ తన వ్యూహాన్ని మార్చుకొని మరింత శక్తివంతంగా తిరిగి వచ్చాడు. తరువాత ఘోరీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలకు సిద్ధమయ్యాడు. 1191లో తరైన్ వద్ద పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ ఘోరీ మధ్య మొదటి యుద్ధం జరిగింది. మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీపై ఘన విజయం సాధించాడు. ఈ యుద్ధంలో ఘోరీ తీవ్రంగా గాయపడి యుద్ధభూమి నుంచి పరారయ్యాడు. 1191 ఓటమి తర్వాత ఘోరీ తన సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించి ప్రతీకారం కోసం సిద్ధమయ్యాడు. 1192లో ఘోరీ తిరిగి భారీ సైన్యంతో రెండవ తరైన్ యుద్ధానికి వచ్చాడు. 1192లో తరైన్ వద్ద పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ ఘోరీ మధ్య రెండవ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఘోరీ తన కొత్త వ్యూహంగా గుర్రపు ధనుర్ధారులను ఉపయోగించాడు. ఘోరీ వ్యూహం వల్ల రాజపుత్ర సైన్యము చుట్టుముట్టబడింది. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయి బందీగా పట్టుబడ్డాడు. 1192లో జరిగిన రెండవ తరైన్ యుద్ధం ఘోరీకి విజయం తెచ్చి ఉత్తర భారతదేశంపై ఆధిపత్యాన్ని ఇచ్చింది. 1192లో తరైన్ విజయం తర్వాత ఘోరీ ఉత్తర భారతదేశంలో తన ఆధిపత్యాన్ని విస్తరించడం ప్రారంభించాడు. తరైన్ విజయం తర్వాత 1192లో ఘోరీ ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. ఢిల్లీ పాలనను నిర్వహించడానికి ఘోరీ తన సేనాని కుతుబుద్దీన్ ఐబక్ను నియమించాడు. కుతుబుద్దీన్ ఐబక్ తరువాత ఢిల్లీ సుల్తానేట్ స్థాపకుడిగా ప్రసిద్ధి పొందాడు. ఢిల్లీపై నియంత్రణ సాధించిన తరువాత పాలనలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఘోరీ తన ఆధిపత్యాన్ని పంజాబ్ ప్రాంతంలో కూడా విస్తరించాడు. పంజాబ్ ప్రాంతంలోని ముఖ్యమైన కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఘోరీ తన సామ్రాజ్యాన్ని నిర్వహించడానికి ఐబక్తో సమన్వయం కొనసాగించాడు. కొత్త పాలనలో ప్రజల జీవన విధానంలో మార్పులు కనిపించాయి. ఇలా ఘోరీ ఢిల్లీపై పూర్తి ఆధిపత్యాన్ని స్థాపించాడు. తరైన్ విజయం తర్వాత ఘోరీ గంగా యమున లోయ వైపు తన దండయాత్రలను కొనసాగించాడు. జయచంద్రుడు గహద్వాల వంశానికి చెందిన కనౌజ్ ప్రాంతపు శక్తివంతమైన పాలకుడు. ఈ 1194లో చందావార్ వద్ద జయచంద్రుడు మరియు మహమ్మద్ ఘోరీ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం గంగాలోయపై ఆధిపత్యం కోసం జరిగిన తీవ్రమైన పోరాటం అని చెప్పవచ్చు. ఈ యుద్ధంలో జయచంద్రుడు ఓడిపోయి మరణించాడు.
ఈ విజయం ద్వారా ఘోరీ గంగా యమునా లోయపై తన నియంత్రణను స్థాపించాడు. 1192 నుంచి 1194 మధ్య ఘోరీ ఉత్తర భారతదేశంలో తన ఆధిపత్యాన్ని విస్తరించాడు. ఇలా చందావర్ విజయం తర్వాత కనౌజ్ ప్రాంతం కూడా ఘోరీ ఆధీనంలోకి వచ్చింది. తర్వాత కొత్తగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో సంబంధించిన పరిపాలనను ఏర్పాటు చేశాడు. 1194లో చందావర్ విజయం ఘోరీకి ఉత్తర భారతదేశంపై పూర్తి ఆధిపత్యాన్ని ఇచ్చిన కీలక మలుపుగా నిలిచింది. ఘోరీ తన విజయాల తర్వాత భారతదేశంలో పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. తన సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఘోరీ తన సేనాధిపతులను ప్రాంతాల బాధ్యతలను అప్పగించడం జరిగింది. పన్నుల సేకరణ మరియు పరిపాలనలో నియంత్రిత వ్యవస్థను అమలు చేయడం జరిగింది. ఘోరీ తరపున కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ కేంద్రంగా పరిపాలనను నిర్వహించాడు. 1206లో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ ఘోరీ మరణంతో భారతదేశంలో అధికార మార్పు జరిగింది. ఈ విధంగా స్లేవ్ వంశం ప్రారంభమై భారతదేశంలో కొత్త యుగం ప్రారంభమైంది. ఈ దండయాత్రల వల్ల భారతదేశంలో సాంస్కృతిక మరియు సామాజిక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త నిర్మాణ శైలులు మరియు పట్టణ అభివృద్ధి ఈ కాలంలో ప్రారంభమయ్యాయి. ఘోరీ దండయాత్రలు భారతదేశ చరిత్రలో శాశ్వతమైన మార్పులకు దారితీశాయి. ఘోరీ కాలంలో పర్షియన్ చరిత్రకారులు భారతదేశ చరిత్రను నమోదు చేయడం జరిగింది. హసన్ నిజామీ ఘోరీ కాలానికి సంబంధించిన ముఖ్యమైన చరిత్రకారుడు అని చెప్పుకోవచ్చు. మిన్హాజ్ ఈ సిరాజ్ కూడా ఈ కాలానికి సంబంధించిన ప్రముఖ చరిత్రకారుడు. ఈ రచనలు పరీక్షలలో ముఖ్యమైన చరిత్ర మూలాలుగా ఉపయోగపడతాయి. ఇలా మహమ్మద్ ఘోరీ దండయాత్రలు భారతదేశ చరిత్రలో కీలక మార్పులకు దారితీశాయి. ఎంసిక్యూస్ గురించి ముందుగా చూద్దాం. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేద్దాం. మొదటి తరైన యుద్ధం ఎప్పుడు జరిగింది? సరైన సమాధానం 1191. రెండవ తరైన యుద్ధంలో ఎవరు గెలిచారు? సరైన సమాధానం ఘోరీ. చందావర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ చందావర్ యుద్ధం 1194లో జరిగింది. ఢిల్లీ సుల్తానేట్ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. మహమ్మద్ ఘోరీని మొదటి తరైన యుద్ధంలో ఎవరు ఓడించారు? ఆన్సర్ పృథ్వీరాజ్ చౌహాన్. 6th MCQ చందావర్ యుద్ధం ఎవరికి మధ్య జరిగింది? ఆన్సర్ మహమ్మద్ ఘోరీకి మరియు జయచంద్రుడికి మధ్య జరిగింది. 7th MCQ గుజరాత్లో ఘోరీని ఎవరు ఓడించారు? ఆన్సర్ గుజరాత్లో నాయకీ దేవి చేతిలో ఘోరీ ఓడిపోయాడు. 8th MCQ గుజరాత్లో ఘోరీ నాయకీ దేవితో ఏ సంవత్సరంలో యుద్ధం చేశాడు? ఆన్సర్ 1178వ సంవత్సరంలో గుజరాత్లో నాయకీ దేవి చేతిలో ఘోరీ ఓడిపోయాడు. 9th MCQ ఘోరీ మరియు జయచంద్రుడి మధ్య ఏ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1194లో చందావర్ యుద్ధం. ఘోరీ చందావర్ యుద్ధంలో ఘోరీ జయచంద్రుడిని ఓడించాడు. మహమ్మద్ ఘోరీని ఎవరు చంపారు మరియు ఏ సంవత్సరంలో? ఆన్సర్ 1206లో ఖొక్కర్ తెగ చేతిలో మహమ్మద్ ఘోరీ చంపబడ్డాడు. ఈ ఖొక్కర్ తెగ పంజాబ్ ప్రాంతానికి చెందినవారు. ఇప్పుడే చూసిన ప్రశ్నలను మరోసారి గుర్తు చేసుకుందాం. ఈ రివిజన్ మీకు ఎగ్జామ్స్లో మంచి స్కోర్ సాధించడంలో సహాయపడుతుంది. 1175లో ఘోరీ ముల్తాన్పై దండయాత్ర చేసి అక్కడి ఇస్మాయిలీ పాలకులను ఓడించాడు. రెండవ రివిజన్ 1178లో నాయకీ దేవి
నాయకత్వంలో మూలరాజు 2 రాజ్యంలో ఘోరీ ఓడిపోయాడు. థర్డ్ పాయింట్, 1186లో ఘోరీ పంజాబ్ను ఆక్రమించి గజ్నవి వంశాన్ని ముగించాడు. ఫోర్త్ పాయింట్, 1191లో ఘోరీ మొదటి తరం యుద్ధంలో ఓడిపోయాడు. ఫిఫ్త్ పాయింట్, 1192లో ఘోరీ తిరిగి వచ్చి రెండో తరం యుద్ధంలో విజయం సాధించాడు. సిక్స్త్ పాయింట్, 1194లో చందావారి యుద్ధంలో ఘోరీ జయచంద్రుని ఓడించాడు. సెవెంత్ పాయింట్, ఘోరీ తన సేనాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ను భారతదేశంలో ప్రతినిధిగా నియమించాడు. ఎయిత్ పాయింట్, 1206లో మహమ్మద్ ఘోరీ పంజాబ్ ప్రాంతంలోని ఖోఖర్ తెగ చేతిలో హత్య చేయబడ్డాడు. నైన్త్ పాయింట్, 1206లో ఢిల్లీ సుల్తానేట్ ప్రారంభమైంది. ఘోరీ దండయాత్రలు భారతదేశ చరిత్రలో పెద్ద మార్పులకు దారితీశాయి. ఇంకా ఇలాంటి చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకోవడానికి తదుపరి వీడియోని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.